సమాజ మార్పునకు రాష్ట్ర అభివృద్ధికి విద్యే ప్రధానమని మంత్రి లోకేష్ తెలియజేశారు. ఏపీలోని విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో లీప్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో ఆయన మంగళగిరి బైపాస్లోని కొండపనేని టౌన్షిప్ పార్కులో ముఖాముఖి నిర్వహించారు. వారితో పాటు కిందే కూర్చొని మాట్లాడారు. తల్లికి వందనం అందుతున్న తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు లోకేష్. ప్రజాప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులను భర్తీ చేస్తామని లోకేష్ తెలియజేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1,06,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలి వచ్చారు అని వివరించారు. తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా నిధులు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. మంగళగిరిని అన్ని రంగాల్లోనూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇంటర్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సత్కరించి పతకాలు ప్రదానం చేసింది. మండలాల వారీగా షైనింగ్ స్టార్స్ అవార్డులకు 10th లో 4,344 మంది, ఇంటర్ విద్యార్థులు 978 మంది ఎంపికయ్యారు.